హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ యుద్ధాల గురించి మనం తెలుసుకుందాం. మనము ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్స్ రాక గురించి మనం తెలుసుకున్నాం. అంటే మనకు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ప్రముఖమైన యూరోపియన్స్ మనకు 5 మంది: పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్ అండ్ ఫ్రెంచ్ వారు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన తర్వాత వారి యొక్క వ్యాపార ఆధిపత్యం కోసం కావచ్చు, రాజకీయ ఆధిపత్యం కోసము కొన్ని యుద్ధాలను చేయడం జరిగింది. అది యూరోపియన్స్ మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఉన్నాయి, యూరోపియన్స్ స్వదేశీ రాజుల మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనటువంటి యుద్ధాలను మనం గమనించినట్లయితే కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, పంజాబ్ మరియు మరాఠా యుద్ధాలు ప్రముఖమైనటువంటివి. అందులో మనం ఈరోజు కర్ణాటక యుద్ధాలు మరియు బెంగాల్ యుద్ధాల గురించి మనము ఈ క్లాసులో తెలుసుకుందాం. మొదటగా మనకు కర్ణాటక యుద్ధాలు. మనకు 1746 నుంచి 64 వరకు మొత్తం మనకు 3 కర్ణాటక యుద్ధాలు అనేవి జరుగుతాయి. 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. 3 కర్ణాటక యుద్ధాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అని చూస్తే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు రాజకీయ ఆధిపత్యం కోసము, నెంబర్ 2 వ్యాపార ఆధిపత్యం కోసము, అదేవిధంగా లోకల్గా అంటే భారతదేశం స్వదేశీ రాజుల మధ్య ఉన్నటువంటి యొక్క వారసత్వపు ఆధిపత్యం కోసం జరిగినటువంటి యుద్ధాలే మనకు కర్ణాటక యుద్ధాలు. మన కర్ణాటక యుద్ధాలు జరిగేవి ప్రధానంగా 2 టీంల మధ్య జరుగుతుంది. మనకి ఎలాగైతే ఐపీఎల్ టీంలు ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా 2 టీంల మధ్య జరిగినటువంటిది. ఎలా గుర్తుంచుకోవాలంటే బ్యాన్ వర్సెస్ ఎఫ్సిఎం అనేటటువంటి 2 టీంల మధ్య జరిగినటువంటిది కర్ణాటక యుద్ధాలు. బ్యాన్ అండ్ ఎఫ్సిఎం మధ్య జరిగినటువంటివి. సో ఇప్పుడు మనం వరుసగా 3 కర్ణాటక యుద్ధాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ కర్ణాటక యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధము. సో ఫస్ట్ మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం మనకు 1746 నుంచి 48 మధ్యన జరిగేది మనకు మొదటి కర్ణాటక యుద్ధము. రెండవ కర్ణాటక యుద్ధము 1749 నుంచి 54 మధ్యన జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధము 1756 నుంచి 64 మధ్యన జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి యుద్ధం పేరు ఏం పేరు అంటే కన్నా 1748లో జరిగినటువంటి అడయార్ యుద్ధం. ఒక్కో కర్ణాటక యుద్ధంలో మనకు లోకల్గా ఒక్కొక్క యుద్ధం అనేటువంటి జరుగుతుంది, దానికి ఒక పేరు అనేటటువంటిది ఉంది. మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి యుద్ధాన్ని అడయార్ యుద్ధము అని అంటారు. అడయార్ యుద్ధాన్ని మరొక పేరు సెయింట్ థోమ్ యుద్ధం కూడా అని అంటారు. రెండవ కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి యుద్ధము 1749లో జరిగినటువంటి అంబూరా యుద్ధం. ఇక మూడవ కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి యుద్ధము 1760లో వందవాసి యుద్ధం. సో ఈ విధంగా మనకు 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఈ 3 కర్ణాటక యుద్ధాలకు ప్రధానమైన కారణాలు ఏమిటంటే రాజకీయ ఆధిపత్యము, వ్యాపార ఆధిపత్యము, స్వదేశీ రాజుల మధ్యన జరిగినటువంటి వారసత్వపు ఆధిపత్యము. ఏ టీంల మధ్య జరిగాయంటే కన్నా బ్రిటిష్ టీం, బి అంటే బ్రిటిష్ టీం బ్యాన్ అండ్ ఫ్రెంచ్ టీం ఎఫ్సిఎం మధ్యన జరిగినటువంటిది. బ్రిటిష్ టీం అయినటువంటి బ్యాన్,
ఫ్రెంచ్ టీం అయినటువంటి ఎఫ్సిఎం మధ్యన జరిగాయి. సో ఫస్ట్ 1 by 1 చూద్దాం. ఇయర్స్ అయిపోయాయి కదా. కారణము, అసలు మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి? వారసత్వపు ఆధిపత్యము. వారసత్వపు ఆధిపత్యము. మనకు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి యూరోపియన్స్ అంటే ఐరోపా ఖండము, ఆసియా ఖండము, ఐరోపా ఖండము, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలు ఉన్నాయి కదా. ఈ యొక్క ఐరోపా ఖండంలో ఈ యూరోపియన్ కంట్రీస్ మధ్య జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వపు యుద్ధము కారణము. ఆస్ట్రియా వారసత్వపు యుద్ధము. అదేవిధంగా భారతదేశంలో స్వదేశీయంగా జరిగినటువంటి ఆర్కాట్ వారసత్వపు తగాదా. సో ఆస్ట్రియా వారసత్వపు యుద్ధము. భారతదేశంలో ఆర్కాట్ అంటే కర్ణాటక, ప్రస్తుత కర్ణాటక అప్పుడు ఆర్కాట్ అని పిలిచేటటువంటి వారు, ఒక ప్లేస్ని ఆర్కాట్ అని పిలిచేటటువంటి వారు. సో ఇక్కడ మనకు ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వపు యుద్ధము, భారతదేశంలో స్వదేశీయంగా ఆర్కాట్ వారసత్వపు ఆధిపత్యం కోసం జరిగినటువంటిది మొట్టమొదటి కర్ణాటక యుద్ధం. ఎవరెవరి మధ్యన జరిగింది అంటే బిఏ అండ్ ఎఫ్సి మధ్యన జరిగింది. మనం రాసుకున్నాం కదా, 2 టీంలు, బ్రిటిష్ టీము అండ్ ఫ్రెంచ్ టీం అని. బిఏ అండ్ ఎఫ్సి మధ్యన జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నట్లయితే కనుక, మనకు మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1707లో మరణించిన తర్వాత ఆర్కాట్ నవాబుగా ఉన్నటువంటి సాదిత్ ఖాన్ స్వతంత్రతను ప్రకటించుకుంటాడు. అయితే సాదిత్ ఖాన్ మరణాంతరము దోస్త్ అలీ ఆర్కాట్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇక దోస్త్ అలీ సహచరుడైనటువంటి అన్వరుద్దీన్, దోస్త్ అలీ సహచరుడైనటువంటి అన్వరుద్దీను, దోస్త్ అలీ అల్లుడైనటువంటి చందా సాహెబ్. సో అన్వరుద్దీన్ అండ్ చందా సాహెబ్ మధ్యన వారసత్వపు తగాదా అనేది మొదలవుతుంది. చెప్పున్నాం కదా, వారసత్వపు ఆధిపత్యం అని. సో వారసత్వపు ఆధిపత్యం మొదలవుతే, అయితే అన్వరుద్దీను ఈ ఆర్కాట్ సంస్థానానికి పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం, సో హైదరాబాద్ నిజాం అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ సహాయంతో అన్వరుద్దీన్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. దాంతో చందా సాహెబ్ ఫ్రెంచ్ వారి సహాయాన్ని కోరుతాడు. మీరు గిన అన్వరుద్దీన్ని ఓడించి ఆ యొక్క ఆర్కాట్ సింహాసనాన్ని నాకు ఇప్పించగలిగితే గిన మీకు ఎటువంటి సహాయాన్ని నేను చేస్తాను లోకల్గా అని చందా సాహెబ్ ఫ్రెంచ్ వారి సహాయాన్ని కోరుతాడు. సో ఎప్పుడైతే చందా సాహెబ్కి ఫ్రెంచ్ వారు సహాయాన్ని ఇస్తారో, వెంటనే బ్రిటిష్ వారు అన్వరుద్దీన్ వైపు జాయిన్ అవుతారు. ఆ విధంగా బ్రిటిష్ గవర్నరు బార్నెట్, ఫ్రెంచ్ గవర్నర్ వచ్చేసి డూప్లే. సో ఈ విధంగా బిఏ అండ్ ఎఫ్సి అనే 2 టీంల మధ్యన జరుగుతుంది మొదటి కర్ణాటక యుద్ధము. మొదటగా బార్నెట్ ఫ్రెంచ్ వర్తక స్థావరాల మీదకి దాడి చేసి ఫ్రెంచ్ వర్తక స్థావరాలను ఆక్రమించుకుంటాడు. దాంతో ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే మారిషస్లో ఉన్నటువంటి లాబోర్డ్ నోయిస్ని భారతదేశానికి పిలిపిస్తాడు. ఈ డూప్లే అండ్ లాబోర్డ్ నోయిస్ ఇద్దరూ కలిసి మద్రాసు మీదకి దాడి చేసి మద్రాసుని ఆక్రమించుకుంటాడు. దాంతో ఈ బార్నెట్ అండ్ అన్వరుద్దీన్, డూప్లే అండ్ చందా సాహెబ్ 2 టీములుగా జరిపేటటువంటి మొదటి కర్ణాటక యుద్ధమే అడయార్ యుద్ధము. వీరిద్దరి మధ్యన 1748లో అడయార్ యుద్ధము లేదా సెయింట్ థోమ్ యుద్ధం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో బ్రిటిష్ టీం చిత్తుగా ఓడిపోతుంది.
చిత్తుగా ఓడిపోతుంది. సో ఈ విధంగా వీరు ఇక్కడ భయంకరంగా పోరాడుతున్నటువంటి సమయంలో మనకు ఈ యొక్క ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం ఐరోపాలో జరుగుతూ ఉంది. సో అక్కడ జరిగేటువంటి ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం అనేటటువంటిది ఇక్కడ ఫలితం రిజల్ట్ ఏమొస్తుంది? ఫలితం ఏంటంటే ఏక్స్లా చాపెల్ సంధితో ఫలితం ఏక్స్లా చాపెల్ సంధితో ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేటటువంటిది ఐరోపాలో స్టాప్ అవుతుంది. దాంతో అక్కడ నుంచి మెసేజ్ పాస్ అవుతుంది ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి, మీరు కూడా అక్కడ యుద్ధాన్ని స్టాప్ చేసి సంధి చేసుకోండి అని. సో ఆ విధంగా మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటి ఏక్స్లా చాపెల్ సంధితో ముగుస్తుంది. ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్నటువంటి బ్రిటిష్ వర్తక స్థావరాలను బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేస్తారు. అదేవిధంగా బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాలని వారికి తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. సో సింపుల్గా ఈ విధంగా రాసుకోవాలంటే ఏ సంవత్సరం 1746 నుంచి 48 వరకు మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి యుద్ధం పేరు అడయార్ యుద్ధం లేదా సెయింట్ థామస్ యుద్ధం. ప్రధానమైన కారణం వారసత్వపు తగాదా. ఎవరెవరి మధ్యన? బ్రిటిష్ టీం అండ్ ఫ్రెంచ్ టీం మధ్యన జరిగింది. ఫలితం ఏమిటి? ఏక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం ఏమిటి? రెండవ కర్ణాటక యుద్ధానికి ఐరోపా ఖండముతో సంబంధం లేదు. ఇది కేవలం లోకల్గా ఉన్నటువంటి సంబంధమే. సేమ్ వారసత్వపు ఆధిపత్యము. సో రెండవ కర్ణాటక యుద్ధానికి కూడా ప్రధానమైనటువంటి కారణము వారసత్వపు ఆధిపత్యం. అయితే ఇక్కడ ఎవరెవరి మధ్యన వారసత్వపు ఆధిపత్యం అంటే కనుక మొదటి కర్ణాటక యుద్ధంలో ఉన్నటువంటి ఆర్కాట్ వారసత్వపు ఆధిపత్యానికి తోడు హైదరాబాదు వారసత్వపు ఆధిపత్యం కూడా యాడ్ అవుతుంది. సో ఆర్కాట్ వారసత్వపు ఆధిపత్యంతో పాటు హైదరాబాదు వారసత్వపు ఆధిపత్యం కూడా తోడవుతుంది. ఆల్రెడీ ఆర్కట్లో అన్వరుద్దీన్ అండ్ చందా సాహెబ్ మధ్యన వారసత్వపు ఆధిపత్యం జరుగుతూ ఉంది. అయితే హైదరాబాద్ నవాబు నిజాం ఉల్ ముల్క్ మరణిస్తాడు. నిజాం ఉల్ ముల్క్ మరణించిన తర్వాత నిజాం ఉల్ ముల్క్ మనవడైనటువంటి ముజఫర్ జంగ్, అదేవిధంగా అతని కుమారుడైనటువంటి నాజర్ జంగ్ మధ్యన వారసత్వపు తగాద అనేది మొదలవుతుంది. సో ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే బ్యాన్ అండ్ ఎఫ్సిఎం అనే రెండు టీంల మధ్య కేవలం బిఏ అండ్ ఎఫ్సి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి హైదరాబాద్ నవాబులు కూడా యాడ్ అయ్యారు. బ్యాన్ అండ్ ఎఫ్సిఎం, బ్రిటిష్ టీం బ్యాన్, ఫ్రెంచ్ టీం ఎఫ్సిఎం మధ్యన ఈ యొక్క వారసత్వపు తగాద అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు రెండవ కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ వచ్చేసి రాబర్ట్ క్లైవ్, ఫ్రెంచ్ వచ్చేసి డూప్లే. మిగిలిన రెండు కర్ణాటక యుద్ధాలతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ రెండవ కర్ణాటక యుద్ధంలో ట్విస్టులు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి. సో మనకు రెండవ కర్ణాటక యుద్ధంలో ఈ బ్రిటిష్ టీము అండ్ ఫ్రెంచ్ టీం మధ్య జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనకు 1749లో జరిగినటువంటి యుద్ధమే అంబూరా యుద్ధము. ఈ అంబూరా యుద్ధంలో ఫస్ట్ ఫ్రెంచ్ సేనలు అన్వరుద్దీన్ని చంపేసి ఇక్కడ మన డూప్లేకి ఈ యొక్క ఫ్రెంచ్ సేనాని ఎవరంటే కన్నా ఫ్రెంచ్ సేనాని బుస్సీ. సో బుస్సీ సేనలు ఈ యొక్క అన్వరుద్దీన్ని చంపేసి చందా సాహెబ్ని ఆర్కట్ నవాబుని చేస్తాయి. అన్వరుద్దీన్ని చంపేసి చందా సాహెబ్ని ఆర్కట్ నవాబుని చేస్తాయి. ఆ తర్వాత నాజర్ జంగ్ను కూడా చంపేసి ముజఫర్ జంగ్ని హైదరాబాద్ నవాబుని చేస్తాయి. సో అంటే ఇక్కడి వరకు కూడా మనకు ఫ్రెంచ్ వారి ఆధిపత్యమే కొనసాగుతూ ఉంది. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనలే గెలిచాయి. రెండవ కర్ణాటక యుద్ధంలో కూడా అన్వరుద్దీన్ చనిపోయాడు, ఆర్కట్ నవాబు చందా సాహెబ్ అయ్యాడు. నాజర్ జంగ్ చనిపోయాడు, హైదరాబాద్ నవాబుగా ముజఫర్ జంగ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
ఇక్కడి వరకు అంత క్లియర్ గానే ఉంది. ఇక్కడ వరకు నిండిగిన రెండవ కర్ణాటక యుద్ధం అక్కడితోనే ఆగిపోయేది. కాకపోతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఇక్కడ. కర్నూలు కడప నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ చేతిలో లక్కిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామం వద్ద ఆ హిమ్మత్ ఖాన్ చేతిలో ముజఫర్ జంగ్ మరణిస్తాడు. అయితే ముజఫర్ జంగ్ మరణించడంతో బుస్సీ ఏం చేస్తాడంటే నాజర్ జంగ్ కుమారుడైనటువంటి సలాబత్ జంగ్ని హైదరాబాద్ నిజాముని చేయడం జరుగుతుంది. ఇక్కడి వరకు కూడా నో ప్రాబ్లం. సలాబత్ జంగ్ హైదరాబాద్ నవాబ్ అయ్యాడు. చందా సాహెబ్ ఆర్కట్ నవాబుగా పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే అనూహ్యంగా రాబర్ట్ క్లైవ్ తన సేనలతో ఆర్కట్ మీదకి విరుచుకపడి చందా సాహెబ్ని చంపేస్తారు. చూడండి, అందరూ చనిపోయారు. వీళ్ళిద్దరు మాత్రం కొట్లాడుతూ ఉన్నారు, కానీ లోకల్ క్యారెక్టర్స్ అన్ని చనిపోతూ వచ్చాయి. అన్వరుద్దీన్ చనిపోయినాడు, నాజర్ జంగ్ చనిపోయినాడు, ముజఫర్ జంగ్ చనిపోయాడు, చివరికి చందా సాహెబ్ కూడా చనిపోయాడు. అందుకే రాబర్ట్ క్లైవ్ని ఆర్కట్ వీరుడు అని పిలుస్తారు. సో ఇది మొట్టమొదటి ఓటమి, ఫ్రెంచ్ వారికి మొట్టమొదటి ఓటమి. సో దాంతో ఫ్రెంచ్ గవర్నమెంట్ నానా డూప్లే నువ్వు స్వదేశానికి వచ్చేసే నానా అని చెప్తుంది. సో డూప్లే ప్లేస్లో గోడెహ్యూని పంపిస్తుంది. మరి ఫలితం ఏమిటి? పాండిచ్చేరి సంధి. సో గోడెహ్యూ ఒక ఫ్రెంచ్ గవర్నర్గా వచ్చి బ్రిటిష్ వారితో రాబర్ట్ క్లైవ్తో పాండిచ్చేరి సంధిని చేసుకుంటాడు. సో ఆ విధంగా రెండవ కర్ణాటక యుద్ధము పాండిచ్చేరి సంధితో ముగిసిపోతుంది. వన్స్ మనం చూసుకుంటే కానీ ఏ సంవత్సరంలో జరిగింది? 1749 నుంచి 54 వరకు. సో ఇక్కడ జరిగినటువంటి యుద్ధం పేరేం పేరు? అంబూరా యుద్ధము. రెండవ కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణము వారసత్వపు ఆధిపత్యం. ఎవరెవరి మధ్యన? ఆర్కట్ నవాబులు, హైదరాబాద్ నవాబుల మధ్య. ఏ టీంల మధ్య జరిగింది? బ్రిటిష్ బ్యాండ్ అండ్ ఫ్రెంచ్ టీం FCM టీం మధ్య, బ్యాండ్ అండ్ FCM మధ్యన జరిగింది. ఫలితం ఏమిటి? పాండిచ్చేరి సంధితో ముగిసిపోయింది. ఇక మూడవ కర్ణాటక యుద్ధానికి కారణం వచ్చేసి సప్తవర్ష సంగ్రామం. ఇక్కడ చూడండి, మొదటి కర్ణాటక యుద్ధానికి ఐరోపా ఖండముతో, భారతదేశముతో, ఆస్ట్రియా వారసత్వము, ఆర్కట్ రెండితో సంబంధం ఉంది. రెండవ కర్ణాటక యుద్ధానికి కేవలం లోకల్గా భారతదేశానికి మాత్రమే సంబంధం ఉంది. మూడవ కర్ణాటక యుద్ధానికి లోకల్తో సంబంధం లేదు, కేవలం ఐరోపాతోనే సంబంధం. సో ఐరోపాలో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం, లోకల్ భారతదేశంగా సంబంధం లేదు, ఐరోపాలో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామము ఎవరెవరి మధ్యన జరిగింది? కేవలం B అండ్ F మధ్యన జరిగింది. ఇక్కడ BAFC, ఇక్కడ ఫుల్గా అందరూ పాల్గొంటారు. BAN FCM అందరూ పాల్గొంటారు. ఇక్కడ కేవలం B అండ్ F మాత్రమే పాల్గొంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక VICB ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి కౌంట్ డి అలీ కడలూరును, బ్రిటిష్ వర్తక స్థావరమైనటువంటి కడలూరు మీదకి దండయాత్ర చేసి కడలూరుని ఆక్రమించుకుంటాడు. సో అదేవిధంగా హైదరాబాదులో ఉన్నటువంటి బుస్సీని ఎవరి దగ్గర ఉన్నాడు? సలాబత్ జంగ్ దగ్గర ఉన్నాడు బుస్సీ. ఈ బుస్సీని మీరు ఇక్కడికి వచ్చినట్లయితే గన మన మద్రాసును ఆక్రమించుకుందాము అని చెప్తాడు. దాంతో బుస్సీ హైదరాబాద్ నుంచి బయలుదేరుతాడు. ఎప్పుడైతే బుస్సీ హైదరాబాద్ నుంచి బయలుదేరుతాడో వెంటనే బ్రిటిష్ సేనలు యొక్క ఉత్తర సర్కారులను ఆక్రమించుకుంటాయి. ఇక కౌంట్ డి అలీ అండ్ బుస్సీ, ఇక్కడేమో వాన్ సెట్టర్. ఈ యొక్క మూడవ కర్ణాటక యుద్ధం సమయంలో రాబర్ట్ క్లైవ్ కొన్ని అనివార్య కారణాల వల్ల స్వదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మూడవ కర్ణాటక యుద్ధం అప్పుడు మనకు బ్రిటిష్ గవర్నర్ వచ్చేసి మనకు వాన్ సెట్టర్, బ్రిటిష్ సేనాను వచ్చేసి సర్ ఐర్కుట్. సో వాన్ సెట్టర్ అండ్ సర్ ఐర్కుట్, కౌంట్ డి అలీ అండ్ బుస్సీ మధ్యన భయంకరంగా పోరు జరుగుతుంది. దీన్నే వందవాసి యుద్ధం అని అంటారు. ఏమంటారు?
వందవాజి యుద్ధం అని అంటారు. బ్రిటిష్ సేనలు ఫ్రెంచ్ సేనల్ని చిత్తుగా ఓడించి చివరికి వారి ప్రధాన వర్తక స్థావరం అయినటువంటి పాండిచ్చేరిని, మహే, జింజి, ఆ విధంగా ఈ యొక్క ఫ్రెంచ్ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి వర్తక స్థావరాలన్నిటిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో ఆ సమయంలో యూరప్లో జరుగుతున్నటువంటి సప్తవర్ష సంగ్రామము ప్యారిస్ సంధితో ముగిసిపోతుంది. సేమ్ యాజ్ యూజువల్గా అక్కడ మదర్ కంట్రీ నుంచి వీరికి కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. ఏమని? ప్యారిస్ సంధితో మేము ఇక్కడ స్టాప్ చేశాము, మీరు కూడా అక్కడ సంధిని కుదుర్చుకోండి అని. సో ఆ విధంగా బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి నుంచి ఆక్రమించుకున్నటువంటి పాండిచ్చేరి మిగిలిన ప్రాంతాలను అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెంచ్ వారికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ని ఇస్తారు. మామూలుగా ఫ్రెంచ్ వారి ప్రాబల్యం మొత్తం కోల్పోయారు. అదేవిధంగా బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారు. మీరు పాండిచ్చేరిని దాటి బయటికి వచ్చారు అని అంటే కనుక ఈసారి మీరు ఇండియాలోనే లేకుండా చేసేస్తామని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఫ్రెంచ్ వారు కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. కానీ బ్రిటిష్ వారు మాత్రం దినదినాభివృద్ధి చెంది ఒక రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళి అఖండ భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో ఇది మనకు 3 కర్ణాటక యుద్ధాలు సింపుల్గా చార్టు రూపంలో. ప్రధాన కారణాలు ఏమిటి? 3 జరిగినాయి. రాజకీయ ఆధిపత్యం, వ్యాపారాధిపత్యం, వారసత్వ ఆధిపత్యం. 2 టీములు, BAN ఒకటి, FCM ఒకటి బ్రిటిష్ టీం అంటున్నాము, ఒకటి ఫ్రెంచ్ టీం మధ్య జరిగాయి. ఏ సంవత్సరంలో జరిగింది? ఏ యుద్ధము? కారణం ఏమిటి? ఎవరెవరి మధ్యన జరిగింది? ఫలితం ఏమిటి? సో ఇది మనకు ఫస్ట్ కర్ణాటక యుద్ధాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ బెంగాల్ యుద్ధాలు. మనకు 2 ప్రధానమైనటువంటి బెంగాల్ యుద్ధాలు జరిగాయి. అవి ఏవంటే గన ప్లాసీ యుద్ధము, రెండవది బాక్సార్ యుద్ధము. ప్లాసీ యుద్ధము అండ్ బాక్సార్ యుద్ధము. మరి ఈ యొక్క బెంగాల్ యుద్ధాలకు కారణాలు ఏమిటి, ఎలా జరిగాయి అని మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మనము మాస్ అని గుర్తుపెట్టుకోవాలి. మాస్ మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ బెంగాల్ స్వతంత్ర స్థాపకుడు ఎవరంటే గన ముర్షిద్ కులీ ఖాన్. ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్ ముర్షిదాబాద్ అనే నగరాన్ని నిర్మించుకొని దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అలీవర్దీ ఖాన్, మొఘల్ గవర్నర్ అయినటువంటి అలీవర్దీ ఖాన్ ఎప్పటి నుంచో ఆ బెంగాల్ సింహాసనం మీద కన్ను వేసి ఉంటాడు. ఎప్పుడైతే ఈ ముర్షిద్ కులీ ఖాన్ మరణించిన తర్వాత అతని మనవడైనటువంటి సర్ఫరాజ్ ఖాన్ని చంపివేసి అలీవర్దీ ఖాన్ రాజు అవుతాడు. అలీవర్దీ ఖాన్ మరణించిన తర్వాత అతని మనవడైనటువంటి సిరావుజ్ దౌలా మనకు సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. సో బెంగాల్ యుద్ధాలు మనకు ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరావుజ్ దౌలా వర్సెస్ బ్రిటిష్ టీమ్. సిరావుజ్ దౌలా మరియు బ్రిటిష్ టీం మధ్యన జరుగుతుంది 2 బెంగాల్ యుద్ధాలు. సో దీనికి గల కారణాలు, ఫస్ట్ కారణాలు ఏమిటి? కారణాలు 3 ప్రధానమైనటువంటి కారణాలు. బెంగాల్ యుద్ధాలు జరగడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి కోటగోడల నిర్మాణము, రెండోది ఫ్రీ దస్తక్ల వివాదము, మూడవది
తిరుగుబాటుదారులు లేదా శత్రువులకు బ్రిటిష్ వారు ఆశ్రయాన్ని కల్పించడం. ఈ యొక్క సిరావుద్దౌలా తిరుగుబాటుదారులు, ఇతని మీద తిరుగుబాటు చేసేటువంటి శత్రువులకు బ్రిటిష్ వారు ఆశ్రయం ఇవ్వడము, ఈ మూడు బెంగాల్ యుద్ధాలకు ప్రధానమైనటువంటి కారణాలు. ఈ కోటగోడల నిర్మాణాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక మనకు బెంగాల్లో ఫ్రెంచ్ వారి వర్తక స్థావరమేమో చంద్రనాగూర్, బ్రిటిష్ వారి వర్తక స్థావరమేమో కలకత్తా. ఈ యొక్క ప్రధాన వర్తక స్థావరాల్లో కోటగోడల నిర్మాణాలను చేపట్టవద్దు అని సిరావుద్దౌలా ఆర్డర్ పాస్ చేస్తాడు. దాన్ని ఫ్రెంచ్ వారు ఓకే చెప్తారు, కానీ బ్రిటిష్ వారు మాత్రం బ్రిటిష్ వారు మాత్రం కోటగోడల నిర్మాణాన్ని చేపడతాడు. దాంతో 1756 జూన్లో ఈ యొక్క బ్రిటిష్ వారి ప్రధాన వర్తక స్థావరమైనటువంటి కలకత్తా మీదకి దండయాత్ర చేసి కలకత్తాను ఆక్రమించుకుంటాడు సిరావుద్దౌలా. మనకు 1756 అంటే మనకి ఇక్కడ కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ బెంగాల్లో యుద్ధాలు జరిగాయని గుర్తుంచుకోండి. సో ఇక్కడ కలకత్తాను ఆక్రమించుకొని దానికి అలీనగర్ వాళ్ళ తాత అయినటువంటి అలీ వర్దీ ఖాన్ పేరు మీదుగా అలీనగర్ అని పేరు పెట్టి దానికి మాణిక్ చంద్ని పాలకుడిగా నియమిస్తాడు. అదేవిధంగా 1756 జూన్ 20వ తారీఖున 1756 జూన్ 20వ తారీఖున జరిగేటటువంటిది బ్లాక్ హోల్ ట్రాజడీ, చీకటి గది ఉదాంతము అంటారు. దాదాపుగా 150 మంది బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో బంధిస్తారు. దాదాపుగా 140 మంది దాకా చనిపోయారు, ఒక 6-5 మంది మాత్రమే బతకడం జరిగింది. సో దాన్నే మనము 1756 జూన్ 20వ తారీఖున జరిగింది బ్లాక్ హోల్ ట్రాజడీ లేదా చీకటి గది ఉదంతము అని అంటారు. సో ఆ విధంగా మాణిక్ చంద్ని పాలకుడిగా నియమించాడు. అయితే రాబర్ట్ క్లైవ్ తన చాకచక్యముతో మాణిక్ చంద్కి కొంత లంచాన్ని, కొంత అమౌంట్ని ముట్టజెప్పేసి తిరిగి మళ్ళీ కలకత్తాను స్వాధీనం చేసుకుంటాడు. దాంతో బ్రిటిష్ వారితో అంటే రాబర్ట్ క్లైవ్తో సిరావుద్దౌలా రాబర్ట్ క్లైవ్తో అలీనగర్ సంధిని చేసుకుంటాడు. ఇది అలీనగర్ సంధిని చేసుకుంటాడు. కానీ ఈ అలీనగర్ సంధిని అతిక్రమించి బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి వర్తక స్థావరమైనటువంటి చంద్రనాగూర్ మీదకి దాడికి చేస్తారు. సో ఎప్పుడైతే చంద్రనాగూర్ మీద దాడి చేస్తారో ఫ్రెంచ్ వారు సిరావుద్దౌలా సహాయాన్ని కోరుతారు. దాంతో ఎప్పటి నుంచో బ్రిటిష్ వారి విధానాలు నచ్చనటువంటి సిరావుద్దౌలా బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తాడు. అదే మనకు మొదటి బెంగాల్ యుద్ధం అయినటువంటి ప్లాసీ యుద్ధము. మొదటి బెంగాల్ యుద్ధం అయినటువంటి ప్లాసీ యుద్ధము. సో మనకు ప్లాసీ యుద్ధము ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23వ తారీఖున జరిగింది ప్లాసీ యుద్ధం అనేటటువంటిది. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 జూన్ 23వ తారీఖున జరిగింది. ఎవరెవరి మధ్యన జరిగింది? కారణం ఏమిటి? ప్లాసీ యుద్ధానికి కారణం ఏంది? బ్రిటిష్ వారు అవలంబించినటువంటి విధానాలు అంటే కోటగోడల నిర్మాణం చేపట్టడము, ఫ్రీ దస్తకుల వివాదం కావచ్చు, తిరుగుబాటుదారులు లేదా అతని శత్రువులకు ఆశ్రయాన్ని ఇవ్వడం, ఇటువంటి బ్రిటిష్ వారు అవలంబించినటువంటి విధానాల కారణంగా మనకు మొదటి బెంగాల్ యుద్ధం అయినటువంటి ప్లాసీ యుద్ధం అనేటటువంటిది మొదలైంది. ఎవరెవరి మధ్యన జరిగింది అంటే సిరావుద్దౌలా వర్సెస్ బ్రిటిష్ టీం. బ్రిటిష్ టీంలో ఎవరెవరు ఉన్నారు? వీరు చాకచక్యంగా సిరావుద్దౌలాకి యాంటీగా ఉన్నటువంటి అందరినీ కూడా వీళ్ళ వైపు తిప్పుకున్నారు. ప్రధానంగా సిరావుద్దౌలా సేనాని అయినటువంటి మీర్ జాఫర్ని, మనకు యుద్ధంలో గెలవాలంటే కనుక రాజుకి సేనాధిపతే మనకు కుడి భుజం ఎడమ భుజం అంటారు కదా, ప్రధానమంత్రి సేనాధిపతులే ప్రధానమైనటువంటి కారణం. సో అటువంటి సేనాధిపతిని బ్రిటిష్ వారు తమ వైపు తిప్పుకుంటారు. సో మీర్ జాఫర్
మీర్ జాఫర్తో పాటు ఈ యొక్క మాణిక్ చంద్, అమీన్ చంద్, ఒమిన్ చంద్, రాయ్ దుర్లభ్ అంటే ఇతని యొక్క ఆపోజిట్ ఉన్న వారందరినీ కూడా బ్రిటిష్ వారు వారి వైపు తిప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీర్ జాఫర్ అంటే సిరావుద్దౌలా సేనాని అయినటువంటి మీర్ జాఫర్ బ్రిటిష్ వారి వైపు వెళ్ళిపోయాడు. అక్కడికే సగం యుద్ధం ఓడిపోయినట్టు సిరావుద్దౌలా. ఈ మీర్ జాఫర్ కుమారుడైనటువంటి మీరాన్ సిరావుద్దౌలాను చంపేస్తాడు. సో దాంతో ఫలితం ఏమిటి? బెంగాల్ అనధికారికంగా బ్రిటిష్ వారి వశమైంది. అంటే గెలిచింది బ్రిటిష్ వారే, కానీ బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే నామ్కే వాస్తేకి మీర్ జాఫర్ని రాజుని చేస్తారు. మొత్తం పెత్తనమంతా చెలాయించేది బ్రిటిష్ వారే. అందుకే ఫలితాన్ని మనం బెస్ట్గా చెప్పాలంటే కనుక భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధం ఏదంటే కనుక ప్లాసీ యుద్ధము. 1757 జనవరి 23వ తారీఖున జరిగినటువంటి ప్లాసీ యుద్ధము భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధము. సో ఇక్కడ వరకు అయిపోయింది. ప్లాసీ యుద్ధంలో సిరావుద్దౌలా మరణించాడు, బ్రిటిష్ టీం గెలిచింది, మీర్ జాఫర్ని ఇక బెంగాల్ నవాబుని చేశారు, అంతా బాగానే ఉంది. కానీ మీర్ జాఫర్ కొన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటాడు. సో దాంతో బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే మీర్ జాఫర్ని బెంగాల్ నవాబు పదవి నుంచి తొలగించేసి మీర్ కాసింని రాజుని చేస్తారు. అయితే మళ్ళీ ఇతను కూడా మీర్ కాసిం కూడా బ్రిటిష్ వ్యతిరేక విధానాలను చేయడంతో అరే బాబు ప్రీవియస్ ఉన్న మీర్ జాఫరే మంచోడు, నువ్వు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు, మాకి యాంటీగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావని మీర్ కాసింని తొలగించేసి మళ్ళీ మీర్ జాఫర్ని మళ్ళీ నవాబుని చేస్తాడు. దాంతో మీర్ కాసిం ఒక కూటమిని ఏర్పాటు చేస్తాడు. సో రెండవ బెంగాల్ యుద్ధాన్ని ఏమంటామంటే కనుక బాక్సార్ యుద్ధము. బాక్సార్ యుద్ధం మనకు 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగింది. బాక్సార్ యుద్ధం మనకు 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగింది. ఎవరెవరి మధ్యన జరిగింది? దీనికి కారణం ఏమిటి? ఈ యొక్క బెంగాల్ నవాబులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ బెంగాల్ నవాబులను మారుస్తూ ఉన్నారు. ఆ మార్చడము ప్రధానమైనటువంటి కారణం. ఎవరెవరి మధ్యన జరిగింది? మీర్ కాసిం కూటమికి మరియు బ్రిటిష్ వారి మధ్యన జరిగింది మనకు బాక్సార్ యుద్ధం. 1764 అక్టోబర్ 2వ తారీఖున మీర్ కాసిం కూటమికి బ్రిటిష్ వారి మధ్యన జరిగింది. మీర్ కాసిం ఏం చేస్తా అంటే నన్ను నవాబు పదవి నుంచి తొలగించేశారు, మనం కలిసి ఈ బ్రిటిష్ వారిని ఓడగొట్టి మళ్ళీ బెంగాల్ని ఆక్రమించుకుంటాము అని చెప్పేసి మొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ షా ఆలం, ఎవరు? మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలము, అవధ్ నవాబు, అవధ్ అంటే ప్రస్తుత అయోధ్య, అవధ్ నవాబు అయినటువంటి సుజావుద్దౌలా వీరిద్దరు హెల్ప్ కోరుతాడు. సో ఆ విధంగా మీర్ కాసిం బెంగాల్ నవాబు బెంగాల్ మాజీ నవాబు మీర్ కాసిం, మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం, అవధ్ నవాబు సుజావుద్దౌలా ఈ ముగ్గురు కూటమిగా ఏర్పాటై బ్రిటిష్ వారి మీదకి దండయాత్ర చేస్తాడు. సో వీరు వెళ్ళారే కానీ వీరి పవర్ ముందర వీరి పవర్ ఏమాత్రం సరిపోదు, చిత్తుగా ఓడిపోతుంది మీర్ కాసిం కూటమి. మీర్ కాసింని చంపేస్తారు. సుజావుద్దౌలా 2వ షా ఆలంతో సంధి చేసుకుంటాడు. మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం ఫలితం ఏంటంటే అలహాబాద్ సంధి 1765 ఆగస్టులో అలహాబాద్ సంధి ఎవరెవరి మధ్యన జరుగుతుంది? మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలంకు రాబర్ట్ క్లైవ్,
సో ఈ రాబర్ట్ క్లైవ్ మధ్యన జరిగేటటువంటిది అలహాబాద్ సంధి. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. దివానీ హక్కు అంటారు. ఏమంటారు? దివానీ హక్కు. రెండు ప్రధానమైనవి. మొదటిది దివానీ హక్కు. సో దివానీ హక్కును పొందుతారు బ్రిటిష్ వారు. ఏంటి దివానీ హక్కు అంటే కనుక బెంగాల్, బీహార్, ఒరిస్సా, బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో భూమి శిస్తును వసూలు చేసుకునేటువంటి హక్కులను పొందుతారు బ్రిటిష్ వారు. ఇదే బ్రిటిష్ వారి యొక్క దశా దిశను మార్చేసింది భారతదేశంలో. బ్రిటిష్ వారి దశా దిశను మార్చేసింది ఏదంటే కనుక ఈ దివానీ హక్కు. సో దివానీ హక్కు అంటే బ్రిటిష్ వారు ఈ యొక్క బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో భూమి శిస్తును వసూలు చేసుకునేటువంటి హక్కు. ఇక రెండవది బెంగాల్ నవాబుగా ఒక నామ్కే వాస్తి వ్యక్తిని పెట్టేసి అతనికి శాంతి భద్రతలు మాత్రమే అప్పజెప్పేసి రెవెన్యూ వ్యవహారాలు మొత్తము కూడా బ్రిటిష్ వారే చూసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్లాసీ యుద్ధము బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం అయితే బాక్సార్ యుద్ధము బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనను స్థిరీకరించినటువంటి యుద్ధముగా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా 1765లో రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలనను అంటే సుబేదారుగా నామ్కే వాస్తి వ్యక్తి ఉంటాడు, నజముద్దౌలాని నిలబెడతారు. నజముద్దౌలా నామ్కే వాస్తి సుబేదారుగా ఉంటాడు. డిప్యూటీ సుబేదార్ వచ్చేసి బ్రిటిష్ వ్యక్తి ఉంటాడు. అంటే రెవెన్యూ వ్యవహారాలన్నీ ఇతని దగ్గర ఉంటాయి. ఊరే కాపలాదారుడిగా మాత్రమే ఉంటాడు నజముద్దౌలా. అయితే 1772లో వారన్ హేస్టింగ్ వచ్చిన తర్వాత దానిని కూడా క్యాన్సిల్ చేసేసి మొట్టమొదటి రాష్ట్రం బెంగాల్ రాష్ట్రము బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలన కిందికి రావడం జరుగుతుంది. బెంగాల్ రాష్ట్రం బ్రిటిష్ వారి మొట్టమొదటి ప్రత్యక్ష పాలన కిందికి వచ్చినటువంటి రాష్ట్రం బెంగాల్ రాష్ట్రము. సో ఇవి మనకు రెండు బెంగాల్ యుద్ధాలు, ప్లాసీ యుద్ధం అంటే బాక్సర్ యుద్ధం. సో ఇవి ఫ్రెండ్స్ 3 కర్ణాటక యుద్ధాలు. దాని గల ఏ సంవత్సరంలో జరిగాయి, కారణం ఏమిటి, ఎవరెవరి మధ్యన జరిగాయి, ఫలితం ఏమిటి. తర్వాత బెంగాల్ యుద్ధాలు, 2 బెంగాల్ యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం. నెక్స్ట్ క్లాసులో మనము రిమైనింగ్ యుద్ధాలైనటువంటి ప్రముఖమైన యుద్ధాలైనటువంటి మైసూర్ యుద్ధాలు, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, సో ఈ యొక్క మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, ఈ పీష్వాల మధ్యన బ్రిటిష్ వారి మధ్యన జరిగినటువంటి ఒక మరాఠా యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినట్టు మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.